క్యాన్సర్ వచ్చిందయ్యా. మా అమ్మాయి క్యాన్సర్ వస్తే నేను ఇట్లా నా సంగతి చూస్తున్నాను, మా అమ్మాయి సంగతి తర్వాత నాకు ఇట్లనే గొంతు బొంగురు పోయిందయ్యా. చాలా హాస్పిటల్ తిరిగా, చాలా హాస్పిటల్ తిరిగినా కానీ ఓలేయాలి, గొంతు క్యాన్సర్ ఆపరేషన్ చేయాలన్నారు. విజయవాడ, గుంటూరు తిరిగి 20,000 ఖర్చు పెట్టా. బెంగళూరు కూడా పోయా. బెంగళూరు పోయినా కానీ ఆయన ఓలేయాలన్నాడు. నాకు ఒక సాహిబ్ గారు సమాసం అయ్యాడు, తెలుగురు ఆయన చెప్పి వచ్చాడు. మాకు ఆరోగ్య ఆడు పరిచయం అయ్యారు. ఆయన ఏమన్నా అంటే ఆయన మాట పోయింది, నువ్వు ఆపరేషన్ చేయించుకోవచ్చు, బతినాలు మొత్తం ఆపరేషన్ వద్దని భయపెట్టాను. నేను బెంగళూరు పోయినా కూడా వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. చేయాలంటే నేను చేయించుకోనండి అని వచ్చేసాను. మా ఇంటప్పుడు ఇట్లా పాత పర్వాలు కానుంది మాకు దగ్గర అని ఉంది. సుమా అబ్బాయికి పొట్ట నువ్వు అంత కనపడుతుంది, ప్రభుత్వం తగ్గిపోద్ది, పాత్ర రండి ఉంది. నేను అప్పుడు నా అహంకారం మీద అనకూడదు, మళ్ళీ మరి దేవుడికి వెళ్తావా అనమంటే